అందరికీ నమస్కారం. మీకు ఎప్పటి నుంచో మదిలో ఏదో ఒక సందేహం ఉంటుంది. అసలు ఈ భూమి మీద ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఈ భూమండలం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సూర్యుడు, చంద్రుడు, గెలాక్సీలు, నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అనంతమైన విషయంలో ఈ భూమి మీద మాత్రమే జీవం ఉందా, అసలు ఈ భూమి మీద నీళ్ళు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే మనుషులు ఈ పుట్టడానికి గల కారణాలు ఏంటి, ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు ఆర్బీ రాజు ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, కొత్త విషయాలు నేర్చుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా మొదలు పెడదాం. ఆది అంటే చాలా మందికి తెలియదు. అసలు నేను చెప్తాను పదండి. ఆది అంటే అక్కడ నుంచి మొదలు అని అర్థం. ఆ సృష్టి మొత్తం అక్కడ నుంచి మొదలయ్యింది. ఈ ప్రపంచం, అలాగే ఈ భూమండలం, ఈ గెలాక్సీ ఏమీ లేని చోట ఒక ఆది అనేది మొదలయ్యింది. అక్కడ 3 కళ్ళల వాడు త్రినేత్రుడితో ఒకేసారిగా తెరుచుకున్నాయి. అక్కడ తెరుచుకున్న 3 త్రినేత్రాలు అంటే కళ్ళు. ఆ 3 కళ్ళతో ఈ భూమండలం మొత్తం వెలుగు నింపిన ఆది పరాశక్తి. ఆ 3 త్రినేత్రాల నుంచి 3 మహాపురుషులు అనేది పుడతారు. ఆ 3 మహాపురుషుల పేరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ మహేశ్వరులు, అలాగే విష్ణువు, అలాగే బ్రహ్మ, వీళ్ళందరూ కలిసి ఒక అనంతమైన బ్రహ్మాండం అనేది సృష్టిస్తారు. ఆ బ్రహ్మాండానికి ఆది లేదు, అంతం లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలమైనది ఆది పరాశక్తి. తల్లి, నీ త్రినేత్రాల నుంచి పుట్టిన మాకు అసలు ఏమి చెయ్యాలి, అసలు ఈ సృష్టిని ఎందుకు సృష్టించావు, అసలు మేము చెయ్యవలసిన పని ఏందని ఆది పరాశక్తిని 3 అడుగుతారు. అప్పుడు ఆ ఆది పరాశక్తి, మీరు అనంతమైన విశ్వాన్ని నడిపించాలి. ఒకరు అనంతమైన విశ్వాన్ని పుట్టిస్తూ ఉండాలి, ఇంకొకరు ఆ అనంతమైన విశ్వాన్ని నడిపిస్తూ ఉండాలి, ఇంకొకరు ఈ అనంతమైన విశ్వాన్ని నాశనం చెయ్యాలి. అలాగా ఒకటి తర్వాత ఒకరు చేస్తూ ఉండాలి. సృష్టి మొదలవ్వాలి అంటే ఒక జీవం అనేది భూమి మీద ఉండాలి. కాబట్టి మీ 3లో ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆది పరాశక్తి 3లో ఒకరిని కోరుకుంటుంది. అప్పుడు మా శివుడు, నీ త్రినేత్రంలో నీ నుదిటిమైన ఉన్న ఆ కన్ను నాకు ఇవ్వాలి, అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటారు. అప్పుడు శివుడికి ఆ కన్ను అనేది ఆ తల్లి ఇస్తుంది. అప్పుడు వెంటనే శివుడు ఆ పరాశక్తిని పెళ్ళి అనేది చేసుకుంటాడు. పెళ్ళి అయిన తర్వాత వెంటనే భూమి మీద ఎన్నో జీవరాశులు అనేవి పుడతాయి. ఎన్ని జీవరాశులు పుట్టినా అనంతమైన ఒక భూమి అనేది ఉండాలి అని 3 అనుకుని ఈ సూర్యుడు, చంద్రుడు అనేది సృష్టిస్తారు. ఆ సూర్యుడు, చంద్రుడికి మూలమైనది భూమి. ఆ భూమి మీద ఎన్నో మంచి జీవరాశులు పుట్టాలని అప్పుడు శివుడు ఎన్నో దీక్షలు చేసి భూమి మీద ఒక మనిషి జీవం అనేది వదులుతాడు. అది మనం నివసిస్తున్న ఇప్పుడు ఈ లోకమే ఆ భూమి. ఇప్పుడు ఆది పరాశక్తి 3కి 3 లోకాలు అనేది ఇస్తుంది. బ్రహ్మదేవుడికి బ్రహ్మలోకం, విష్ణువుకి వైకుంఠం, శివుడికి కైలాసం. అప్పుడు వెంటనే కాళికాదేవిగా మారిపోతుంది ఆది పరాశక్తి. కాళికాదేవిలా మారి భూమి మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడికి ఒకటి అర్థమవుతుంది, ఈ భూమండలం మీద మంచి ఉండాలంటే చెడు అంతమవ్వాలి, చెడు ఉంటే మంచి ఉండదు. కాబట్టి కాళికాదేవి ఆ చెడుని అంతం చేయడానికి భూలోకం మీదకి కాళికా రూపంలో వెళ్ళింది. కాబట్టి ఆమెకి తోడుగా నేను వీరభద్రుడి రూపంలో భూమి మీదకి వెళ్ళాలని శివుడు వీరభద్రుడి రూపంలో కాళికాదేవికి తోడుగా వెళ్ళి భూమి మీద మంచి జరగాలని, చెడుని అంతం చేయాలని ఇద్దరు కలిసి అక్కడికి అనేది వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగతి ఏలే వాడికి, శ్రీ మహావిష్ణువుకి ఒకటి అర్థమవుతుంది, ఈ భూమండలం మీద ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. కాబోన 3 యుగాలు మంచి జరగాలి, 1 యుగము చెడు జరగాలి అని 4 యుగాలు అనేది శ్రీ మహావిష్ణువు సృష్టిస్తాడు. ఆ 4 యుగాలు పేర్లు ఏంటంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం నడుస్తున్నది కలియుగం. ధర్మం గెలవాల్సిన 3 యుగాలు అయిపోయాయి. ఇప్పుడు నడుస్తున్నది కర్మయుగం అంటే కలియుగం. అందుకే ధర్మం పైన అధర్మం ఎక్కువగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అప్పట్లోనే కాళికాదేవికి ఒక మాట అనేది ఇస్తాడు, 3 యుగాల మీద ధర్మమే ఉంటుంది, 1 యుగం మీద అధర్మం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ అధర్మాన్ని గెలవడానికి నేను కలికి అవతారంలో నేను వస్తాను, అప్పుడు నేను ధర్మాన్ని గెలిపిస్తాను అని అంటాడు. అప్పుడు కాళికాదేవి, వీరభద్రుడు ఇద్దరు తమ రూపాలలో కైలాసానికి అనేది వెళ్ళిపోతారు. కాళికాదేవి పార్వతిగా, వీరభద్రుడు శివుడిగా మారి కైలాస పర్వతానికి అనేది వెళ్తారు. ఇప్పుడు భూమి మీద మొదటి సత్యయుగం అనేది మొదలవుతుంది. ఈ సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు అంతా మంచి జరగాలి అని తన అవతారాలతో సత్యయుగం మీద అడుగు అనేది పెడతాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు ప్రతి ఒక్కరు ఏ విధంగా నడుచుకోవాలి అనేది వాళ్ళ తలరాతలను రాస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రతిదీ గమనిస్తూ ఈ భూమండలం ఎప్పుడు అధర్మం వైపు నడుస్తుంది, అప్పుడు అంతం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మనుషులకు కనిపించి ఈ భూమి మీద ప్రతి జీవి పుట్టడానికి గల ఒక కారణం ఉంటుంది. ఎప్పుడు మీరు ఏ విధంగా ఉన్నా ఎప్పుడు బాధపడకండి. ఈ భూమి మీద ఒక జీవి పుట్టిందంటే దానికి గల కారణం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీరు దిగులు చెందకండి. ఎప్పుడు ఆ నారాయణుడు అలాగే ఆ శివుడు ఆ మాత వీళ్ళను తలుచుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు మంచి జరుగుతుందని ఆ శ్రీ మహావిష్ణువు ప్రజలకు చెప్పి వెళ్తాడు. అప్పుడు నుంచి ప్రజలు అందరూ ప్రతి ఒక్క దేవదేవతలను కొలిచి వాళ్ళందరూ సత్యం మీద నడవాలని ఆ శ్రీ మహావిష్ణువుని ఇప్పటి వరకు కోరుకుంటూనే ఉన్నారు. మనము కలియుగానికి వచ్చినా కూడా ఆ శ్రీ మహావిష్ణువుని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం సత్యం మీద నడిస్తే ఏదైనా మనకు విజయమే కలుగుతుందని ఆ శ్రీ మహావిష్ణువుడు అన్నాడు. కాబట్టి అసలు మనిషి పుట్టడానికి గల కారణాలంటే ఇవే. ప్రతి మనిషి ఏదో ఒక సంకల్పం మీద ఆ శ్రీ మహావిష్ణువు పుట్టిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనిషి జన్మ ఎత్తడానికి ఏదో ఒక కారణం ఉంటుందని భావించి ఈ జీవితాన్ని సరదాగా గడపండి. మీకు ఒక ప్రశ్న అనేది వచ్చి ఉంటుంది, కానీ అది ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. అసలు ఏమీ లేని ఈ ప్రపంచం మీద అసలు ఆ త్రినేత్రాలు ఎక్కడ నుంచి పుట్టాయి, అసలు ఆ మాత ఎక్కడ నుంచి వచ్చింది అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది. మీకు ఇది తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను పార్ట్ 2లో అసలు మాత ఎక్కడ నుంచి వచ్చింది, ఆ త్రినేత్రాలు వెలుగు ఎక్కడ నుంచి వచ్చింది, అసలు వీళ్ళు ముగ్గురు రావడానికి గల కారణాలు ఏంటి, అసలు భూమి మీద మనిషి ఒక పుట్టడానికి గల కారణాలు ఏంటి అనేది అందులో ప్రతి విషయం చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.